అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను అశోక్ గౌడ్, తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్గా ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ్ సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. మరి ఈరోజు రాజకీయాలన్నీ కూడా ఎంత దారుణంగా తయారైనాయి అనేది కూడా చూస్తున్నాం. ఎంతవరకు ఆధిపత్యాలు కొన్ని కులాలకు మాత్రమే కేవలం అధికారం సాధించేదానికి, కొంతమంది బీసీలు కానీ ఎస్సీలు కానీ ఇలాగా మైనారిటీలు కానీ ఈరోజున్న పరిస్థితిలో పల్లకీలు మోసే బోయిలుగా మిగిలిపోవాల్సిందేననే ఒక అనుమానం కలుగుతున్న పరిస్థితిలో ఈరోజు ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గం ఇక్కడున్న రాజకీయం చూస్తే, ఈ దెందులూరు నియోజకవర్గంలో 2,29,000 ఓటర్లు ఉంటే దాంట్లో ముఖ్యంగా 1,27,000 ఓటర్లు బీసీలుగా ఇక్కడ ఎక్కువ అధిక సంఖ్యలో ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా నేనున్న పార్టీలో, తెలుగుదేశం పార్టీలో బీసీలందరూ కూడా ఎన్టీ రామారావు గారి కాలం నుండి తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తూ, తెలుగుదేశం పార్టీ నాయకులను గెలిపిస్తూ, తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండి ఇప్పటి వరకు కూడా నమ్మకంగా ముందుకెళ్ళారు. సంవత్సరాలు గడుస్తున్నాయి, యుగాలు గడుస్తున్నాయి, కానీ ఈ బీసీ ఎస్సీ మైనారిటీలకు మాత్రం ఈ తెలుగుదేశం పార్టీలో మరి ఏ విధంగా కూడా ఒక ప్రాధాన్యత లేకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఈరోజు దెందులూరు నియోజకవర్గమే కాకుండా ఏలూరు జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీల సంఖ్య అతి గణనీయంగా ఉంది. దానిలో ఆ బీసీల్లో ముఖ్యంగా మా గౌడ సామాజిక వర్గం కూడా దాదాపు 2,42,000 ఓటర్లు ఉన్నారు. మరి ఇటువంటి బీసీల్లో ఒక సామాజిక వర్గమే కాకుండా బీసీలు అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని ముందుకెళ్ళే నాలాంటి వ్యక్తులకే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి ఇక్కడున్న ఇన్ఛార్జీలు మరి ప్రాధాన్యత ఇవ్వకుండా అనుచిత వ్యాఖ్యలతో అవమానకరంగా మాట్లాడుతూ చేస్తున్న పరిస్థితుల్లో చాలా బాధ కలిగి, చాలా విచారకరంగా, ఎంతో అవమానాలకు గురై మీరు చూశారు. టీవీల్లో, వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు. మా దెందులూరు నియోజకవర్గంలో మా చింతమనేని ప్రభాకర్ గారు, మా ఇన్ఛార్జిగా ఉన్న చింతమనేని ప్రభాకర్ గారు చాలా దారుణమైన సంఘటనలు మీరు చూశారు. ఈ జిల్లాలోనే కాకుండా ఈ రాష్ట్రంలోనే మరి కాంట్రవర్షియల్ వ్యక్తిగా, మిగతా పార్టీల్లో అన్ని పార్టీల్లో కానీ రకరకాల వ్యక్తులు ఉంటారు, కానీ మా నియోజకవర్గంలో ఉన్న ఈ చింతమనేని ప్రభాకర్ గారి తీరు చాలా విచారకరం, బాధాకరం. దానిలో ఒక బీసీలనే కాదు, ఎస్సీలనే కాదు, అన్ని సామాజిక వర్గాల ఓసీలను కూడా ఆయన అవమానించే తీరు చాలా దురదృష్టకరం. ఈ సంఘటన మీద చాలాసార్లు ఒక రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్గాను, ఒక సామాజిక వర్గంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడిగా ఉన్న నేను ఎన్నోసార్లు పార్టీ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. నాతో పాటుకి నేను ఒక్కడనే కాదు, చాలామంది ఓసీ, బీసీ, మైనారిటీలు, ఎస్సీలు అందరూ కూడా వాళ్ళ పరిధుల్లో పార్టీకి, తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇతని తీరుపై పార్టీకి నివేదించడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తుల్ని పార్టీలు ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో అతనికి తప్ప వేరే ఎవరికి ఇచ్చినా కూడా ఈ తెలుగుదేశం పార్టీలో మేము గెలిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పార్టీ దాని మీద ఏ విధంగా స్పందించకుండా
మరి అదే వ్యక్తికి మాపై దౌర్జన్యాలు చేసి మమ్మల్ని అవమానాలు చేసి మాపై దాడులు చేసి వ్యక్తికి మరి ఆయన్ని ఇక్కడ మాకు ఇన్ఛార్జిగాను రేపొద్దున అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడంపై చాలా బాధపడ్డాం. ఎందుకంటే క్రమశిక్షణకు మారిపోయారని చెప్పి ఎన్టీ రామారావు గారి టైంలో విన్నాం. మరి ఇప్పుడు ఎవరు బాగా గూండాయిజం చేస్తే, ఎవరు బాగా దౌర్జన్యాలు చేస్తే, ఎవరు బాగా అల్లర్లు చేస్తే అటువంటి వ్యక్తులనే క్వాలిఫికేషన్గా తీసుకునే పరిస్థితి మరి కనపడుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మరి ఆయనకి నాకు ఈ పదవి ఇచ్చారు, బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్కి ఇచ్చారు, ఆయనకు కృతజ్ఞతలు చెప్తూ మరి ఈరోజు అటువంటి వ్యక్తులకే మరి ఇక్కడ ఇన్ఛార్జి పోకడల గురించి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా మరి ఆయన దీని మీద పట్టించుకోకపోవటం, కనీసం ఆయనకి సీట్ ఇచ్చే ముందైనా సరే దీని మీద మమ్మల్ని సముదాయించడం కానీ, ఒక కోఆర్డినేషన్ చేయటం కానీ, కన్విన్స్ చేయటం కానీ మరి జరగకపోవటం చాలా విచారకరం, అవమానం కింద భావించి ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ పదవికి అలాగే నా సభ్యత్వానికి రాజీనామా చేయాలనేది నిర్ణయించుకున్నాను. మరి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నాను. ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా, బీసీలు, ఎస్సీ, మైనారిటీలు కానీ ఏ సామాజిక వర్గాలైనా సరే గౌరవమే కోరుకుంటాయి. ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఈ దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ దగ్గర పనిచేయాలంటే ఆత్మాభిమానాన్ని పక్క తీసేయాలా, చింతమనేని ప్రభాకర్ తోటి నడవాలి అంటే కనుక అవమానాలకు కూడా తట్టుకోవాలా, చింతమనేని ప్రభాకర్ గారిని రేపొద్దున ఆయన నాయకత్వంలో ఆయన పనిచేయాలి అంటే కనుక ఎటువంటి పరాభాలకైనా సరే తట్టుకునే వ్యక్తులే అక్కడ మసలగలరు కానీ వేరే వాళ్ళు మసలలేరు. మిగతా వాళ్ళు కూడా చాలా మానసిక శోభ, మానసిక వేదన అనుభవిస్తున్నారు. వాళ్ళు కూడా నేను ఒకటే చెప్తున్నా, మన భవిష్యత్తు, మన జీవితం మనం పోషించుకుంటూ, మన కుటుంబాలను మనం పోషించుకుంటూ ఎవరో దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం లేదు. ఈ రోజున్న పరిస్థితిలో నా సోదరులు ఇప్పుడు దాకా నాకు తెలుగుదేశం పార్టీలో నన్ను అభిమానించే నాయకులు కానీ, నన్ను అభిమానించే కార్యకర్తలు కానీ, నాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక్కటే చెప్తున్నా, ఆత్మాభిమానం ఉండకాడే మనం ఉందాం, గౌరవం ఉన్నాకడే ఉండాలనేది నేను కూడా కోరుకుంటున్నాను. మీరు కూడా ఆ విధంగా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈరోజు నేను ఈ రాజీనామా పత్రాన్ని నేను ఫ్యాక్స్ ద్వారా పంపించదలుచుకున్నాను. ఈరోజు ఈ రాజీనామాని, నా పార్టీ సభ్యత్వాన్ని నేను ఫ్యాక్స్ ద్వారా పంపించి నేను తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్తున్నాను. కాబట్టి ఇక ముందైనా సరే బీసీలు, ఎస్సీ, మైనారిటీలు వీళ్ళందరినీ కూడా ఒక మనుషులుగా చూడాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ఈరోజు నేను ఇంకోటి కూడా చెప్తున్నా, పక్క పార్టీలు ఈ పశ్చిమ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపీ సీట్లు బీసీలకు ఎన్ని ఇచ్చింది? 3 సీట్లు ఇచ్చింది. మరి బీసీలకు 3 సీట్లు ఇచ్చింది, ఎంపీ సీట్లు. మనమేం చేసాం? ఎక్కడో 13 జిల్లాల అవతలున్న కడప జిల్లా నుండి తీసుకొచ్చి ఇక్కడెవరు బీసీలు లేనట్లుగా మరి ఎవరినో ఒక అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అతను గెలిస్తే ఉంటాడు, లేదంటే వెళ్ళిపోతాడు. అంటే ఎవరిని తీసుకొచ్చి మా తల మీద రుద్దినా, ఎవరిని తీసుకొచ్చి మా భుజాల మీదకి ఎక్కించినా సిద్ధంగా ఉంటామనేది దయచేసి మీరు అనుకోవద్దు. రేపు బీసీలు కానీ, ఎస్సీ, మైనారిటీలు కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో పార్టీలు ఏది మంచి చేస్తే, ఏ పార్టీ మంచి చేస్తే ఆ పార్టీకి పట్టం కడతారని అయితే నేనైతే భావిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.